सबको नमस्कार। प्यारे बच्चों, आप सभी को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत सुस्वागत। మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు 6th గ్రేడ్ సిబిఎస్సి లెసన్ నౌకర్ అన్నబడే లెసన్ ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, నౌకర్ అంటే ఏంటి? నౌకర్ అంటే ఉద్యోగి పనివాడు, రెండు రకాలుగా వస్తాయి. అయితే ఇక్కడ ఉద్యోగి ఎవరు, పనివాడు ఎవరు అనే విషయం మీద మనం చాలా జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. आश्रम में गांधी कई ऐसे काम भी करते थे जिन्हें आम तौर पर नौकर चाकर करते हैं. సాధారణంగా గాంధీజీ గారు తన యొక్క ఆశ్రమంలో, సబర్మతి ఆశ్రమంలో ఎటువంటి పనులు చేసేవారు అంటే, ఒక్కొక్కప్పుడు ఎటువంటి పనులు చేసేవాళ్ళు అంటే, పనివాళ్ళు చేసే పనులు కూడా గాంధీజీ గారే స్వయంగా చేసేవాళ్ళంట. అంటే మన ఇంట్లో, మన ఆశ్రమంలో మన పని మనం చేసుకుంటే తప్పేంటి అని అర్థం. ఇక్కడ నేను పెద్దవాడిని, నేను దేశాన్ని శాసిస్తున్నాను, నా మాట అందరూ వింటున్నారు అని చెప్పి తన పని తను చేసుకోకుండా, ఆగకుండా తన పని తను చేసుకుంటూ ఇతరులకు కూడాను గొప్ప ఒక సందేశాన్ని ఇస్తున్నారు మన గాంధీజీ గారు. जिस ज़माने में वे बारिशरी से हज़ारों रुपए कमाते थे, उस समय भी वे प्रतिदिन सुबह अपने हाथ से चक्की पर आटा पीसा करते थे. ఏ రోజుల్లో అయితే ఆయన బారిస్టర్గా లా చదివిన తర్వాత కూడాను ప్రతిరోజు ఉదయాన్నే తన చేతులతోటి తిరగలని తిప్పుతూ ఆ యొక్క ఆటా అంటే రోటీలు తయారు చేసుకోవటానికి కావాల్సినటువంటి పిండిని ఆట అంటారు. రోజు కూడా ఉదయాన్నే తన పిండిని తనే తిరగలిలో వేసుకొని, తిరగలితో తిప్పుకొని తన రొట్టెలను తనే తయారు చేసుకొని తినేవాడు. వేల రూపాయలు, అప్పట్లో లక్షల రూపాయలతో సమానంగా సంపాదిస్తున్నటువంటి సందర్భంలో కూడాను గాంధీజీ గారు స్వయంగా తన పని తానే చేసుకునేవారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాం. డియర్ స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. चक्की चलाने में कस्तूरबा और उनके लड़के भी हाथ बटाते थे. ఈ యొక్క చక్కీ మీన్స్ తిరగలని తిప్పటంలో తన కుమారులు, తన భార్య, గాంధీజీ గారి యొక్క కుమారులు, గాంధీజీ గారి యొక్క భార్య కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. इस प्रकार घर में रोटी बनाने के लिए महीन या मोटा आटा वे खुद पीस लेते थे. ఇంట్లో రొట్టెలు తయారు చేసుకోవటానికి కావాల్సినటువంటి పిండి ఏదైతే ఉందో అది ఇంట్లోనే తన స్వయంగా తయారు చేసుకునేవాళ్ళు మన గాంధీజీ గారు. सबरमती आश्रम में भी गांधीजी पिसाई का काम जारी रखा. సబర్మతి ఆశ్రమంలో కూడాను తన ఇంట్లో ఏ విధంగా అయితే తిరగలి తిప్పేవాళ్ళో అదే విధంగా ఆశ్రమంలో కూడా తన పని తను చేసుకుంటూ ఉండేవాళ్ళు. తిరగలని తిప్పుతూ ఉండేవాళ్ళు అన్నమాట.
वह चक्की को ठीक करने में कभी कभी घंटे मेहनत करते थे. తిరగలి ఎప్పుడైనా పాడైపోతే దాన్ని బాగు చేయడానికి ఒక్కొక్కసారి గంటల తరబడి ఆ యొక్క టైం చేస్తూ ఉండేవాళ్ళు, గంటల తరబడి దాన్ని బాగు చేస్తూ ఉండేవాళ్ళు. एक बार एक कार्यकर्ता ने कहा कि आश्रम में आटा कम पड़ गया है. आटा पिसवाने में हाथ बटाने के लिए गांधी फौरन उठकर खड़े. ఒకసారి ఆశ్రమంలో పిండి తక్కువ పడింది. పిండి తిరగల్లో వేసి తిప్పాలి. ఆ యొక్క గెహూని, గోధుమల్ని. అంటే మొట్టమొదటిగా గాంధీజీ గారు లేచి ఎస్ నేను తిరుపుతాను అని చెప్పి ముందుకు వచ్చారు. गेहूँ पीसने से पहले उसे बीन कर साफ करने पर और जोर देते थे. कोपनीधारी इस महान व्यक्ति को अनाज बीनते देखकर उनसे मिलने वाले लोग हैरत में पड़ जाते थे. మరి గోధుమల్ని బాగా క్లీన్ చేసి తర్వాత పిండిగా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత చాబల్ మీన్స్ బియ్యాన్ని కూడా ఆయన బాగా తిరగల్లో వేసి తిప్పేవాళ్ళు. ఆయన కోసం వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి ఒక్కసారిగా ఆయన అక్కడ చేసే పనులు చూసి షాక్ అయిపోతూ ఉంటారన్నమాట. एक बार उनके पास कॉलेज के कई छात्र मिलने आए. उनको अंग्रेजी भाषा के अपने ज्ञान का बड़ा गर्व था. गांधी से बातचीत के अंत में वे बोले, बापू यदि मैं आपकी कोई सेवा कर सकूं तो कृपया मुझे अवश्य बताइए. उन्हें आशा थी कि बाबू उन्हें कुछ लिखने पढ़ने का काम देंगे. गांधी ने उनके मन की बात ताड़ ली और बोले, अगर आपके पास समय हो तो इस थाली के गेहूँ बीन डालिए. आगंतुक बड़ी मुश्किल में पड़ गए, लेकिन अब तो कोई चारा नहीं था. 1 घंटे तक गेहूँ बीनने के बाद वह थक गए और गांधी से विदा मांगकर चले गए. ఒక కాలేజీ నుంచి గాంధీజీ గారిని కలవడానికి కొంతమంది పిల్లలు వస్తారు, విద్యార్థులు వస్తారు. ఆ విద్యార్థులు ఒకరికి బాగా నేను బాగా చదువుకున్న వాడిని, ఇంగ్లీష్ బాగా వచ్చు అని చెప్పి గర్వంలాగా కొంచెం ఫీల్ అయ్యే విద్యార్థి ఒకడు బాపు దగ్గరికి వచ్చి, బాపు ఏమైనా వర్క్ ఉంటే నాకు చెప్పండి, నేను చేసి పెడతాను అంటాడు. అంటే తన మనసులో ఏమనుకున్నా అంటే చదివే వరకు రాసే వరకు ఏమైనా ఉంటే ఇస్తాడులే అనుకుంటాడు. కానీ గాంధీజీ గారు ఏ వర్క్ ఇస్తారంటే అక్కడ గోధుమలు ఉన్నాయి, గోధుమల్లో మట్టి ఇసుక కణాలు ఉన్నాయి, మట్టి కణాలు ఉన్నాయి, వాటిని ఏరి క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపో అమ్మా అంటాడు. గాంధీ గారు చెప్పిన తర్వాత ఇంకా రెండో మాట లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క మట్టి కణాలను ఏరి గంట పట్టింది. ఆ గంట తర్వాత చచ్చి బతికి చేసిన తర్వాత గాంధీ గారితో చెప్పి, అయ్యా పని అయిపోయి నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే మనిషి గర్వం ఉండకూడదు అని అర్థం. कुछ वर्षों तक गांधी ने आश्रम के भंडार का काम संभालने में मदद दी. सवेरे की प्रार्थना के बाद वे रसोई घर में जाकर सब्जियां छीलते थे. रसोई घर या भंडार में अगर वे कहीं गंदगी या मकड़ी का जला देख पाते थे तो अपने साथियों को आड़े हाथों लेते. उन्हें सब्जी, फल और अनाज के पौष्टिक गुण का ज्ञान था. సాధారణంగా గాంధీ గారు ఎప్పుడైనా సరే తన ఉదయం పూట తొందరగా లేస్తారు. తన ఇంట్లో ఏదైనా సరే కనిపించకూడని ఏమైనా కనిపిస్తే, ఎక్కడైనా కొంచెమన్నా డస్ట్ కనిపిస్తే ఒప్పుకునేవారు కాదు. తన ఆశ్రమంలో కూరగాయల్ని బాగా కోసి వాటిని కడిగి క్లీన్గా ఉంచేవాళ్ళు.
ఏటిలో పౌష్టికాహారం ఉంటుంది, వేటిలో పౌష్టికాహారం ఉండదు అని చెప్పి చాలా జాగ్రత్తగా చూసి వండించేవారు గాంధీజీ గారు. అదేవిధంగా एक बार एक आश्रमवासी ने बिना धोए आलू काट दिए। गांधी ने उसे समझा दिया कि आलू और नींबू को बिना धोए नहीं काटना चाहिए। एक बार एक आश्रमवासी को कुछ ऐसे केले दिए गए जिनके छिलकों पर काले चक्के पड़ गए थे। उसने बहुत बुरा माना। तब गांधी ने उसे समझाया कि ये जल्दी पच जाते हैं और तुम्हें खास तौर पर इसलिए दिए गए हैं कि तुम्हारा हजमा कमज़ोर है। సాధారణంగా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒకసారి ఒక వ్యక్తి ఆలు మీన్స్ బంగాళదుంపలు కడగకుండానే కోసేస్తాడు. అప్పుడు గాంధీజీ గారు ఆయనకు చెప్తారు, బంగాళదుంపలు కానివ్వండి, అదేవిధంగా నింబు మీన్స్ నిమ్మకాయలు రెండింటిని కడిగి కోయాలి అని చెప్తారు. అదేవిధంగా ఒక పెద్ద ఆయనకి కొంచెం అరటి పండ్లలో కొంచెం నల్ల మరకలు ఉన్నవి ఇస్తారు. ఆయన తప్పుగా అర్థం చేసుకుంటాడు. అప్పుడు గాంధీజీ గారు ఆయన కాడికి వెళ్ళి, చూడండి మీరు తప్పుగా అర్థం చేసుకోమాకండి, మీకు ఇవి ఇస్తేనే తొందరగా అరుగుతాయని చెప్పి ఇచ్చారు. మీకే స్వయంగా ఎందుకు ఇచ్చారంటే మీకు అరుగుదల శక్తి తక్కువగా ఉంది కాబట్టి అరుగుదల కోసం ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయనకు హితబోధ చేస్తారు. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా హితబోధ చేయాల్సినటువంటి అవసరం ఉంది, చెయ్యాలి. చేయటం వల్లే ఇవాళ సమాజంలో గాంధీజీ గారంటే సబర్మతి ఆశ్రమం అంటే కొంత గొప్పగా పెద్దగా మంచిగా చెప్పుకోగలుగుతున్నారు. చిన్నల్లో చిన్న, పెద్దల్లో పెద్ద, మధ్యవర్గీయుగా ఉండేటువంటి గొప్ప వ్యక్తి మన గాంధీ గారు అని చెప్తూ ఫస్ట్ పార్ట్ కంప్లీట్.